దేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నేర చట్టాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించటం మాత్రమే కాదు, నేరస్తులకు కఠినంగా శిక్షలు పడేలా రూపొందించింది. న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో కొత్త చట్టాలు వచ్చేశాయి. జూలై నెల 1వ తేదీ నుంచి అమలవుతున్న ఈ చట్టాల గురించి ఇప్పుడిప్పుడే జనాలు తెలుసుకుంటున్నారు. న్యాయవాదులు వీటిని లోతుగా తెలుసుకుంటుంటే పోలీసులు విచారణలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కానీ ఫైనల్ గా బాధితులకు అండగా నిలబడేలా, నేరస్తులకు కఠిన శిక్షలు అమలు పరిచేలా ఉన్నాయి ఈ కొత్త చట్టాలు. చట్టాలు మారి కఠిన శిక్షలు అమలవుతున్నాయని తెలిసినా కొందరు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మర్డర్, కిడ్నాప్లు వంటి కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. మర్డర్ కేసును 302 పాత సెక్షన్గా పరిగణించేవారు. ఇప్పుడు అది సెక్షన్ 103గా రూపాంతరం చెందింది. పాత సెక్షన్లో మర్డర్ కేసులో దోషిగా రుజువైతే 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేది. కానీ ఇప్పుడు ఏకంగా మరణశిక్ష పడే అవకాశాలున్నాయి. అలాగే కిడ్నాప్ కేసుల్లో కూడా కఠిన శిక్షలు అమలవుతున్నాయని తెలంగాణ హైకోర్టు న్యాయవాది సుబ్బు చెబుతున్నారు. మర్డర్ అంటే 302గా పాత సెక్షన్లో ఉండేది, అది ఇప్పుడు 103గా అంటే సెక్షన్ 103గా అది రూపాంతరం చెందడం జరిగింది. మర్డర్కి సంబంధించినటువంటి ఈ సెక్షన్స్లో ఏంటంటే పాత దాంట్లో 10 సంవత్సరాలు లైఫ్ అంటే 10 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష నుంచి గాఢతను బట్టి 14 సంవత్సరాలుగా మార్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే మర్డర్ ఉందో, మర్డర్కి సంబంధించినటువంటి 302 కాస్త 103గా రూపాంతరం చెందినప్పుడు భారతీయ కొత్త చట్టాల ప్రకారం డెత్ పెనాల్టీ విత్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఉద్దేశపూర్వకంగా మర్డర్ చేసినప్పుడు వాళ్ళకి మరణశిక్ష విధించరు. అదేవిధంగా కాని పక్షాల్లో అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. అయితే దీంట్లో కొంచెం కఠినంగా భారత చట్టాలన్నీ వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్నాపింగ్ సంబంధించి 359 ఏదైతే సెక్షన్ ఉందో అది కాస్త ఇప్పుడు 137గా రూపాంతరం చెందడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి కిడ్నాపింగ్లో కూడా 363 కూడా వస్తుంది కదా సార్ అంటే 363 అంటే కిడ్నాపింగ్ విత్ అంటే ఇంటెన్షనల్లీ మర్డర్ చేయాలని కిడ్నాప్ చేసిన అప్పుడు మాత్రమే 363 అనేది వర్తిస్తుంది. అది 353 అంటే ఇప్పుడు ఏదైతే 359 ఉందో అది కేవలం కిడ్నాప్కి మాత్రం సంబంధించి అది కాస్త 137గా అది రూపాంతరం చెందడం జరిగింది. సో ఈ 137గా రూపాంతరం చెందినప్పుడు కిడ్నాప్కి సంబంధించి పాత సెక్షన్లో 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండేది, అది ఇప్పుడు 10 yearsకి అది విచక్షణాధికారాన్ని న్యాయమూర్తికి అది అంటే భారతీయ అంటే చట్టాలు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి డిపెండెడ్ ఆన్ జడ్జిమెంట్ అది 7 years నుంచి 10 years వరకు కూడా పెంచే అవకాశం ఉంది.